అందరికీ నమస్కారం. ఓ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలు తమ మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలను ఎలా పక్కన పెట్టాయి, అసలు ఆ పునాది ఎలా పడింది, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం జరిగిన పోరాటం అంటే మనకు పెద్ద పెద్ద రాజకీయ సభలు, ఉద్యమాలు గుర్తొస్తాయి కదా. కాని అసలు కథ మొదలైంది ఒక యూనివర్సిటీని ఎక్కడ కట్టాలనే చిన్న గొడవతో. అవును, ఒక విశ్వవిద్యాలయం చుట్టూ జరిగిన వివాదంతోనే ఈ సుదీర్ఘ ప్రయాణం స్టార్ట్ అయ్యింది. చూడండి, 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే అదొక పండగలాంటి వాతావరణం. అందరూ గర్వపడాల్సిన సమయం. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అదే యూనివర్సిటీ రెండు ప్రాంతాల మధ్య పెద్ద చిచ్చుపెట్టింది. అప్పట్లో ఈ యూనివర్సిటీని ఎక్కడ పెట్టాలనే నిర్ణయం ఓ ఫుట్బాల్ మ్యాచ్లా తయారైంది. మొదట విజయవాడ అన్నారు, లేదు టీచింగ్ డిపార్ట్మెంట్స్ రాజమండ్రిలో పెడదామన్నారు. రాయలసీమ వాళ్లను కూల్చేయడానికి అనంతపురం ఓకే అన్నారు. కానీ ఫైనల్గా ఎవ్వరూ ఊహించని విధంగా విశాఖపట్నంకి ఫిక్స్ చేశారు. ఈ మొత్తం గందరగోళం చూస్తేనే అర్థమవుతుంది, అటు కోస్తా సర్కార్ జిల్లాలకి, ఇటు రాయలసీమకి మధ్య పవర్ కోసం ఎంత పెద్ద యుద్ధం జరిగిందో. ఇది కేవలం మా ఊళ్ళో పెట్టండి కాదు, మా ఊళ్ళో పెట్టండి అనే వాదన కాదు. దీని వెనక వనరులు, ప్రతిష్ట, గౌరవం ఇలా చాలా ఉన్నాయి. చివరికి యూనివర్సిటీ విశాఖపట్నానికి వెళ్లడంతో రాయలసీమ నాయకులు తీవ్రంగా నొచ్చుకున్నారు. తమను మోసం చేశారని, అన్యాయం జరిగిందని రగిలిపోయారు. చూశారా, ఈ ఒక్క సంఘటనతో రెండు ప్రాంతాల మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఇక కలిసి ఒక రాష్ట్రంగా ఎలా ఏర్పడతారు? ఈ అపనమ్మకం వల్ల దాదాపు 10 ఏళ్లపాటు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రయత్నాలు ముందుకు సాగనేలేదు. 1927లో ఒక విచిత్రం జరిగింది. మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనవాళ్లు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక తీర్మానాన్ని పాస్ చేయించారు. అంతా ఓకే అనుకుంటే అదే మద్రాసు ప్రభుత్వం బ్రిటిష్ సైమన్ కమిషన్కు రిపోర్టిచ్చేటప్పుడు వద్దు, ప్రత్యేక రాష్ట్రం వద్దు అని చెప్పింది. ఎంత విచిత్రమో కదా. సరే, మనవాళ్లు జాతీయ నాయకుల దగ్గరకు వెళితే మహాత్మా గాంధీ లాంటి వాళ్లు కూడా ఆగండి, ముందు స్వాతంత్ర్యం రానివ్వండి, ఆ తర్వాత చూసుకుందాం అన్నారు. వాళ్లకది చిన్న విషయమేమోగాని ఇక్కడి ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. నిరాశ ఇంకా పెరిగిపోయింది. ఇక రాజకీయాల్లో జరిగే ట్విస్ట్ చూడండి. 1932లో అంతకుముందు ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా పోరాడిన బొబ్బిలిరాజా ముఖ్యమంత్రి అయ్యారు. అయ్యిందే తడవుగా ప్లేట్ ఫిరాయించేశారు. ప్రత్యేక రాష్ట్రం వద్దు అని ఆయనే వ్యతిరేకించడం మొదలుపెట్టారు. పదవి రాగానే మాట మార్చేశారన్నమాట. సో 1935 వచ్చేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది. రాజకీయంగా చూస్తే దారులన్నీ మూసుకుపోయాయి. ప్రాంతాల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. నాయకులకొకటి అర్థమైంది, ఇప్పుడు గనక ఏదో ఒకటి చేయకపోతే ఈ రెండు ప్రాంతాలు శాశ్వతంగా విడిపోవడం ఖాయం. ఈ సమస్యకొక పరిష్కారం కనుక్కోవాలి కదా. అందుకే రెండు ప్రాంతాల నాయకులు మద్రాసులో ఒకచోట సమావేశమయ్యారు. వాళ్ల మధ్యున్న గొడవలు పక్కనపెట్టి భవిష్యత్తు కోసం ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక. మద్రాసులో శ్రీబాగని ఇంట్లో ఈ ఒప్పందం మీద సంతకాలు చేశారు కాబట్టి దీనికి ఆ పేరొచ్చింది. ఈ శ్రీబాగ్ ఒప్పందం అంటే సరే మనం కలిసి ఉందాం అని చెప్పేసి చేతులు దులుపుకోవడం కాదు, అదొక పక్కా ప్లాన్. ఇన్నేళ్లుగా రెండు ప్రాంతాల మధ్య ఏ విషయాల్లో గొడవలున్నాయో వాటిని ఎలా పరిష్కరించాలో స్పష్టంగా రాసుకున్న ఒక బ్లూప్రింట్. ఇందులో ముఖ్యంగా 3 విషయాలపైన దృష్టి పెట్టారు. ఒకటి విద్య. వాల్తేర్లో, అనంతపురంలో 2 చోట్ల యూనివర్సిటీ కేంద్రాలు పెట్టాలి అన్నారు. 2 నీటిపారుదల. వెనుకబడిన రాయలసీమకు కనీసం 10 ఏళ్లపాటు సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని నిర్ణయించారు. ఇక మూడోది అధికార పంపిణీ. అంటే అన్ని ఆఫీసులు ఒకేచోట కాకుండా 2 ప్రాంతాల మధ్య పంచాలన్నమాట. ఈ ఒప్పందంలో ఒక సూపర్ ఐడియా ఉంది. అదేంటంటే రాష్ట్రం ఏర్పడ్డాక రాజధాని కావాలా లేక హైకోర్టు కావాలా అని మొదట రాయలసీమను అడగాలి. వాళ్లు ఒకటెంచుకుంటే మిగిలింది ఆటోమేటిక్గా సర్కార్ జిల్లాలకి వెళ్తుంది. చూశారా, తక్కువ పవరుందని ఫీలవుతున్న వాళ్లకే ఫస్ట్ చాయిస్ ఇవ్వడం. ఇది నిజంగా ఒక గొప్ప రాజీ ఫార్ములా. ఈ ఒప్పందం కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. వెంటనే ఆంధ్ర మహాసభ వాళ్లు రాయలసీమలో కరువొస్తే సహాయం చేయడానికి ₹1,00,000 చందా వసూలు చేశారు. మాటల్లో కాదు, చేతల్లో కూడా ఐక్యతను చూపించారు. ఇది రెండు ప్రాంతాల మధ్య గాయాలను మాన్పడం మొదలుపెట్టింది. సో ఈ శ్రీబాగ్ ఒప్పందం కథ మనకు ఏం చెబుతోంది? వేర్వేరుగా ఉన్నవాళ్లని కలపడానికి
కేవలం మనమంతా ఒకటి అనే నినాదం సరిపోదు. ప్రతి ఒక్కరి భయాలను, ఆందోళనలను అర్థం చేసుకుని అందరికీ నమ్మకం కలిగించే ఒక స్పష్టమైన ప్రణాళిక, ఒక బ్లూప్రింట్ ఉండాలి. ఐక్యత అనేది గమ్యం కాదు, అది నిరంతరం జరపాల్సిన ఒక చర్చ, ఒక సర్దుబాటు. ఏమంటారు?